యా ఓకేనండి. ఈరోజు మనం లైక్ ఏ డెమో క్లాస్గా మీకు క్లాసెస్ ఎలా ఉండబోతాయి అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దీస్ 45 days. ఓకే, సో Okay, sir. జనరల్లీ comes to language. First, we need words knowledge to understand that language. What's going on, what they are talking. Okay, so Yes. first 1 week I will teach you verbs like reading, I'm writing, writing. okay, watching, telling, asking. సో మీరు ఎలా అయితే చదువుతున్నాడు, రాస్తున్నాడు, వెళుతున్నాడు, సో వీటిని Yes. మనం తెలుగులో ఇంగ్లీష్లో మనకు తెలుసు. సో Oh, హిందీలో వీటిని ఎలా చెప్పాలి అది తెలిస్తే మీకు అక్కడ లెసన్లో వచ్చేటువంటి వర్బ్స్ వాటి యొక్క మీనింగ్ తెలిస్తే మీకు ఈజీగా లెసన్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో మన క్లాసెస్ ఎలా ఉంటాయి? ఓకేనా? సో ఇక్కడ ఒకసారి నేను ఒక టర్న్ వర్బ్స్ పేస్ట్ చేశాను. ఒకసారి అభినవ్, టర్న్ ఆన్ యువర్ మైక్. Yeah. Yes, sir. సేనని హిందీ వర్డ్ సే రీడ్. Read. Pad, read. Likh, పడ్, write. పడ్, Pad, read. రైట్, Write, likh. లర్న్, Seek, మెమరైజ్, గుర్తించుకో, याद कर. లిజన్, విను, सुन, లుక్, చూడు, देख. స్పీక్, మాట్లాడు, बोल. టెల్, చెప్పు, बता. పూచ్, ఓకే, ఆస్క్, అడుగు, पूछ. అండ్ అండర్స్టాండ్, అర్థం చేసుకో. समझ. Yeah. Now these are all root verbs. Should know root verbs. Now come to sentence structure. Okay. First I will teach you how to frame imperative mood in Hindi. Okay. For example, subject is tum. Subject is tum. Tum means you. You. Here you means informal word. Informal word. అంటే ఏంటి? You can use this tum for your friends and younger than you. నీకన్నా చిన్నవాళ్ళకి, నీ ఫ్రెండ్స్కి మాత్రమే యూజ్ చేసేటువంటి వర్డ్ తుమ్. ఓకే, నౌ when subject is tum, when subject is tum, verb కి ఓ ఓ సౌండ్ యాడ్ చేయాలి. ఓ, so that now you will get a imperative mood sentence. You read, నువ్వు చదువు. You write, నువ్వు రాయి. You learn, నువ్వు నేర్చుకో. ఓకేనా? Every verb follows o. O. So here, నువ్వు చదువు. Now add o sound to every verb and once say. ఓకేనా? చెప్పు నాన్న. నువ్వు చదువు. సే అభినవ్ సార్. ఏం చెప్పాలి? నువ్వు చదువు. You read. Read. తుమ్ పడో. तुम पढ़ो. For every subject, you should add o sound in this Okay. structure. నువ్వు రాయి. तुम लिखो. నువ్వు నేర్చుకో. तुम सीखो. నువ్వు గుర్తు చేసుకో. तुम याद करो. నువ్వు విను. तुम सुनो. నువ్వు చూడు.
तुम देखो, నువ్వు మాట్లాడు, तुम बोलो, నువ్వు చెప్పు, तुम बताओ, నువ్వు అడుగు, तुम पूछो, నువ్వు అర్థం చేసుకో. तुम समझो. ఎస్, ఓకేనా? సో ఇది ఇంపారిటివ్ మూడ్ విత్ తుమ్. ఓకే, నౌ వర్బ్ won't be changed. I will change subject आप. आप. आप means also you, but this is a formal word. Means आप you should use for your teachers, parents, like elders. Respect. మీరు ఎవరినైతే తెలుగులో మీరు అంటున్నారో రెస్పెక్టెడ్గా, సో దట్ యూ షుడ్ యూజ్ ఆప్. సో ఇప్పుడు ఆప్ వచ్చినప్పుడు క్రియాపదం ఎలా మారుతుంది అంటే ఆప్ వర్బ్ ప్లస్ ఈ ఏ. యూ షుడ్ యాడ్ ఈ ఏ వర్డ్ టు ఎవ్రీ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ పడ్. పడ్ ప్లస్ ఈ ఏ వాట్? పడ్ ప్లస్ ఈ ఏ. पढ़िए, వెరీ గుడ్. పడియే. చదవండి. మనం తెలుగులో ఎలా అంటాము? చదవండి. ఓకేనా? యూ ప్లీజ్ యూ రీడ్. సో మనం ప్లీజ్ అనేది యాడ్ చేస్తే మోర్ రెస్పెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఓకే. నవీన్, నవీన్, సార్ యా, నువ్వు చెప్పిన అన్నవి అన్ని వర్బ్స్కి కూడా ఈ ఏ అనేటువంటి సౌండ్ యాడ్ చెయ్యి. ఓకేనా? ఓకే సార్. మీరు చదవండి. పడియే, ఆప్ పడియే అలా చెప్పాలి. ఆప పడియే. మీరు రాయండి. ఆప లిఖియే. మీరు నేర్చుకోండి. ఆప సీఖియే. ఎస్, మీరు గుర్తు చేసుకోండి. ఆప యాడియే. యాద్ కీజియే. ఆప యాద్ कीजिए. మీరు వినండి. आप सुनिए. మీరు చూడండి. आप देखिए. మీరు మాట్లాడండి. आप बोलिए. మీరు చెప్పండి. आप बात बात बताइए. వెరీ గుడ్. బతాయియే. बताइए. మీరు అడగండి. आप पूछिए. మీరు అర్థం చేసుకోండి. आप समझिए. వెరీ గుడ్. ఆప్ సమझिए. సో సబ్జెక్ట్ ఆప్ అయినప్పుడు క్రియాపదానికి ఈ ఏ అనేటువంటి సౌండ్ యాడ్ చేస్తే మనం తెలుగులో చెప్తున్నట్టుగా మీరు వెళ్ళండి, మీరు చదవండి, మీరు రాయండి అలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటిని నెగటివ్ ఫార్మ్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాము? తుమ్ పడో అనేది వర్బ్ నేర్చుకున్నాం కదా. ప్రతి వర్బ్ బిఫోర్ మత్ పెట్టడం వలన యు కెన్ చేంజ్ ఇంటూ నెగటివ్. నువ్వు చదవవద్దు. తుమ్ మత్ పడో. ప్రతి వర్బ్కి ఓ యాడ్ చేయాలి. వర్బ్ బిఫోర్, వెరీ బిఫోర్ మత్ పెట్టాలి. స్నిగ్ధ, నువ్వు చెప్పు నాన్న. मत पढ़ी पढ़ा. మత్ పడో. मत पढ़ो. నేను मत చెప్తాను. నేను తెలుగు అడుగుతాను, నువ్వు హిందీ చెప్పు. నువ్వు చదవవద్దు. मत पढ़ो. యా, నువ్వు రాయవద్దు. मत लिखो. తుమ్ కూడా చెప్పు, ప్రాక్టీస్ అవ్వాలి కదా. తుమ్ మత్ లిఖో అలా చెప్పాలి. तुम मत लिखो. నువ్వు నేర్చుకోవద్దు. तुम मत सीखो.
నువ్వు గుర్తు చేసుకోవద్దు. तुम मत याद కరో. करो। నువ్వు వినవద్దు. तुम सुनो, तुम విన मत सुनो। వెరీ గుడ్. నువ్వు చూడవద్దు. तुम मत देखो, నువ్వు మాట్లాడవద్దు. तुम मत बोलो। నువ్వు చెప్పవద్దు. तुम मत बतो బతావో. నువ్వు అడగవద్దు. तुम पूछो, అడగవద్దు. तुम मत पूछो। నువ్వు అర్థం చేసుకోవద్దు. तुम मत समझो। వెరీ గుడ్. వెరీ గుడ్. సో దట్ మనం మత్ అనేటువంటి డోంట్ అనేటువంటి నెగటివ్ ఫామ్ యూజ్ చేసాము. సో సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మారింది. ఓకేనా? అలానే ఇప్పుడు వర్బ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను. హిందీలో నేను అంటే మై. ఓకే. మై హూ. ఓకేనా? లైక్ ఇంగ్లీష్లో ఐ ఫ్రెండ్ ఎవరు? యామ్ కదా, ప్రజెంట్ టెన్స్లో ఐ యామ్. సో దట్ హిందీలో మై ఫ్రెండ్ ఎవరు? హూమ్. మై హూమ్. సబ్జెక్ట్, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ మై, హెల్పింగ్ వర్బ్ షుడ్ బి హూమ్. మై హూమ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ప్రతి వర్బ్కి కూడా మనం తా యాడ్ చేద్దాం. మై పడతా హూ మీన్స్ లైక్ వర్బ్ ఫామ్ 1 ఇంగ్లీష్లో. ఐ రీడ్. మై పడతా హూ మీన్స్ వాట్? ఐ రీడ్. నేను చదువుతాను. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఫ్రీక్వెంట్లీ, సర్టైన్లీ, అకేషనల్లీ, వీక్లీ వన్స్, ఇయర్లీ వన్స్. అంటే వాట్ యాక్షన్స్ యూ విల్ డూ ఫ్రీక్వెంట్లీ. ఏ యాక్షన్స్ అయితే మీరు ఫ్రీక్వెంట్గా చేస్తారో అలాంటివి చెప్పడానికి క్రియాపదానికి, వర్బ్కి యూ షుడ్ యాడ్ తా యాడ్ చేయాలి. ఓకేనా? సో తా అనేది ఓన్లీ ఫర్ బాయ్స్కి. బాయ్స్ ఎలా ఎండ్ చేయాలి వర్బ్? తా. అదే గర్ల్స్ అనుకోండి, తీతో ఎండ్ చేయాలి. మై పడితీ అలా ఎండ్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ ఇది కూడా ప్రాక్టీస్ చేద్దాము. అభినవ్ నువ్వు చెప్పినాన్న. ఎవ్రీ వర్బ్కి నువ్వు తా యాడ్ చేయాలి అండ్ హెల్పింగ్ వర్బ్ హూమ్ పెట్టాలి. సో దట్ మనం ఒక కొత్త స్ట్రక్చర్ నేర్చుకోవచ్చు. ఓకే. నేను మే కూడా పెట్టాలా? యా, సబ్జెక్ట్ కంపల్సరీ. నేను చదువుతాను. ఐ రీడ్. మే పడతా హూ. నేను రాస్తాను. ఐ రైట్. మే లిఖతా హూ. తెలుగు ఈజ్ కంఫర్టబుల్ ఇఫ్ ఐ ఆస్క్ ఇన్ తెలుగు? ఓకే. నేను నేర్చుకుంటాను. మే సీఖతా హూ. నేను గుర్తు చేసుకుంటాను. మే యాద్ కర్తా హూ. నేను వింటాను. మే సునతా హూ. నేను చూస్తాను. మే దేఖ్తా హూ. నేను మాట్లాడతాను. మే బోల్తా హూ. నేను చెప్తాను. మే బతాతా హూ. నేను అడుగుతాను. మే పూछతాను. నేను అర్థం చేసుకుంటాను. మే సమజ్తా హూ. ఎస్. సో లైక్ దట్ ఎవ్రీ సబ్జెక్ట్ మే అయినప్పుడు క్రియాపదము తా అని వస్తుంది. సరే, ఇప్పుడు గర్ల్ని అడుగుదాం. ఓకేనా? చరిత, విల్ యూ అండర్స్టాండ్? కెన్ యూ సే చరిత? ఎస్ Now, సార్ నమస్తే సార్. తిను లేట్ గా జాయిన్ అయింది. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళొచ్చాము. సరే, వినండి.
థ్యాంక్ యూ సార్. ట్రై ఆ, చేస్తాను. స్నిగ్ధ యూస్ నాన్న స్నిగ్ధ. ఓకే, मैं నౌ యాజ్ ఏ గర్ల్ నువ్వేం చేయాలి? ती కి తీ పెట్టాలి, హెల్పింగ్ వర్బ్ హూమ్ పెట్టాలి. ఓకేనా? చెప్పు. నేను చదువుతాను. मैं पढ़ती हूँ సో మనం ఇక్కడ ఒక వర్డ్ యాడ్ చేద్దాము. రోజ్ లేదా హర్ దిన్, ఎవ్రీ డే అనేటువంటి ఒక వర్డ్ యాడ్ చేద్దాము, మీకు బాగా అర్థమవుతుంది. లైక్ హ్యాబిచువల్ సెంటెన్సెస్ అన్నమాట. హిందీలో మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా, హ్యాబిచువల్ సెంటెన్సెస్. నేను రోజు చదువుతాను. मैं पढ़ती मैं रोज पढ़ती हूँ. मैं रोज पढ़ती हूँ నేను రోజు రాస్తాను. मैं अम, रोज लिखती हूँ వెరీ గుడ్. నేను రోజు నేర్చుకుంటాను. मैं मैं रोज सीखती हूँ Yes. నేను రోజు హిందీ నేర్చుకుంటాను. अम, मैं रोज हिंदी हूँ హిందీ సీఖ్తీ హూ. నేను రోజు గుర్తు చేసుకుంటాను. मैं रोज याद करती हूँ వెరీ గుడ్. నేను రోజు వింటాను. मैं रोज सुनती हूँ నేను రోజు సాంగ్స్ వింటాను. मैं रोज सांगती हूँ సాంగ్స్ ఆబ్జెక్ట్ కి ముందు పెట్టాలి. సాంగ్స్ సున్తీ హూ. ఓకేనా? सॉन्ग మళ్ళీ ఒకసారి ట్రై చేయి. నేను రోజు సాంగ్స్ వింటాను. मैं रोज सॉन्ग सुनती हूँ సున్తీ హూ. నేను రోజు టీవీ చూస్తాను. मैं रोज टीवी देखती हूँ వెరీ గుడ్. నేను రోజు హిందీ మాట్లాడతాను. मैं रोज हिंदी बोलती हूँ బోల్తీ హూ. बोलती నేను రోజు చెప్తాను. मैं रोज पूछती हूँ ఓకే, అడుగుతాను. పూచ్తీ హూ అంటే అడుగుతాను. ఓకేనా? వెరీ గుడ్. నౌ వాట్ ఎవర్ వి లర్న్డ్ విత్ మై, నేను అనేటువంటి సబ్జెక్టుతో. యా, ఎస్ నన్ను వన్స్ టర్న్ ఆన్ క్యామ్. ఎవరు? నందినీనా? యా. శ్రీలక్ష్మి గారు ఏంటి నేమే? శ్రీలక్ష్మి మేడం, Sir, క్యామ్ ఆన్ చేయనన్నా. yes, sir. One second. నాకు నీ నేమ్ తెలియాలి, నువ్వెవరో తెలియాలి. Yes, sir. So my name is Danush. So my name is Danush. రాము. So my name is Danush. రాము. No, sir, Danush. ధనుష్. Yeah. ఓకే, టర్న్ ఆన్ యువర్ క్యామ్. Yes, sir. ఓకే, నా ఇంకొక స్ట్రక్చర్ నేర్చుకుందాము. ఓకేనా? సో దట్ ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? హ్యాబిచువల్ సెంటెన్సెస్, డైలీ యాక్షన్స్ మనం ఎలా చెప్పాలి అన్నది నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ డైలీ యాక్షన్స్ని, ఓకేనా, పాస్ట్ టెన్స్లో కానీ ఫ్యూచర్లో కానీ, అంటే జనరల్గా పాస్ట్ టెన్స్లో హ్యాబిచువల్ సెంటెన్సెస్ ఉంటాయి. అది చూడడానికి ముందు, ఫర్ ఎగ్జాంపుల్, ఇదే యాక్షన్ రాముడు అనేటువంటి ఒక బాయ్ చేస్తే ఎలా చెప్పాలి? రాముడు చెయ్యాలి అన్నప్పుడు ప్రతి వర్బ్కి అగైన్
తా యాడ్ చేయాలి. ఎందుకంటే రాము మెస్కులైన్ సింగులర్ కదా. సో హెల్పింగ్ వర్బ్ వచ్చి హై వస్తుంది. హై మీన్స్ ఈజ్ అనమాట. ఇంగ్లీష్లో మీకు ఈజ్ తెలుసు కదా, అలా సింగులర్కి ఈ పెట్టాలి. సో ఇప్పుడు రాముడు చదువుతాడు. రాము పడతా హే. రాముడు రోజు చదువుతాడు. రామ్ రోజు పడతా హే. సో ఇక్కడ ప్రతి వర్బ్కి మీరు తా యాడ్ చేయండి అండ్ హై పెట్టండి. సో దట్ మనకు ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? ధనుష్ సే. రాము రోజు చదువుతాడు. राम राम रोज पढ़ता है। వెరీ గుడ్. రాముడు రోజు రాస్తాడు. रामुडू रोज लिखता है। ఎస్. రామ్ రామ్ అనాలంతే హిందీలో. ఓకేనా? ओके सर। రాముడు రోజు నేర్చుకుంటాడు. राम रोज सीखता है। రాముడు రోజు గుర్తు చేసుకుంటాడు. राम रोज याद करता है। రాముడు రోజు వింటాడు. राम रोज सुनता है। రాముడు రోజు చూస్తాడు. राम रोज देखता है। రాముడు రోజు హిందీ మాట్లాడతాడు. राम रोज बोलता है। హిందీ మాట్లాడతాడు. यस सर। ధనుష్ రోజు హిందీ మాట్లాడతాడు. धनुष रोज हिंदी बोलता है। ओ వెరీ గుడ్. రాముడు రోజు చెప్తాడు. राम रोज पूछता है। బతాతా హై. अ, రామ్ ఆస్క్స్. ఆస్క్స్ రాముడు రోజు అడుగుతాడు. राम रोज पूछता है। రాముడు రోజు అర్థం చేసుకుంటాడు. राम रोज समझता है। వెరీ గుడ్. అండర్స్టూడ్ నౌ? यस सर। వెరీ గుడ్. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ చేంజ్ సబ్జెక్ట్. రాము కాస్త సీత అని పెడదాం. గర్ల్ నేమ్ పెడదాము. దెన్ వర్బ్ తీ. ఫర్ గర్ల్కి ఏంటి? తీ. వర్బ్ సేమ్ ఉంటుంది. తీ పెట్టండి అండ్ హై పెట్టండి అంతే. తీ. ఫర్ ఎవ్రీ వర్బ్కి తీ పెడతాము. హై కామన్. హై అంటే జస్ట్ ఈజ్. ఓకేనా? ఎస్. చరిత విల్ యూ ఓకే. సే. సీత రోజు చదువుతుంది. సీత రోజ్ పढ़ती है। వెరీ గుడ్. సీత రోజు స్టోరీస్ చదువుతుంది. సీత రోజ్ స్టోరీస్ पढ़ती है। వెరీ గుడ్. సీత రోజు రాస్తుంది. సీత రోజ్ लिखती है। సీత రోజు హిందీ నేర్చుకుంటుంది. सीता रोज हिंदी सीखती है। వెరీ గుడ్. సీత రోజు హిందీ గుర్తు చేసుకుంటుంది. షీ మెమరైజ్. सीता रोज हिंदी याद करती है। వెరీ గుడ్. సీత రోజు సాంగ్స్ వింటుంది. सीता रोज गाना सुनती है। వెరీ గుడ్. సీత రోజు చూస్తుంది. सीता रोज देखती है। సీత రోజు మాట్లాడుతుంది. सीता रोज बोलती है। సీత రోజు హిందీ మాట్లాడుతుంది. सीता सीता रोज हिंदी बोलती है। సీత రోజు చెప్తుంది. सीता रोज बताती हूँ आई मीन है। సీత రోజు అడుగుతుంది. सीता रोज पूछती है। సీత రోజు అర్థం చేసుకుంటుంది. सीता रोज समझती है। వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నౌ దీస్ ఆర్ ఆల్ హ్యాబిచువల్ సెంటెన్సెస్. ఓకేనా? నౌ మనం
ఫ్యూచర్లో ఇవే వర్బ్స్ ఎలా చెప్పాలో కూడా నేర్చుకుందాం సింపుల్గా. వర్బ్ అలానే ఉంటుంది. ఓకేనా? బాయ్స్ ఏం యాడ్ చేయాలి? ఊంగా అనేది యాడ్ చేయాలి. గర్ల్స్ ఏం యాడ్ చేయాలి? ఊంగి అనేది యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఐ విల్ రీడ్. ఐ విల్ రీడ్. నేను చదువుతాను. అండ్ నేను ఒక వర్బ్తో పాటు కల్. కల్ అంటే టుమారో. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేద్దాం. నేను రేపు చదువుతాను. మై కల్ పడూంగా. ఓకేనా? ఐ విల్ రీడ్. టుమారో ఐ విల్ రీడ్. అదే గర్ల్స్ అయితే మై కల్ పడూంగి. ఊంగి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నందిని. Yes, sir. యా సేనన్నా. నేను రేపు చదువుతాను. మై కల్ పడూంగి అలా చెప్పాలి. मैं कल पढ़ूंगी. నేను రేపు రాస్తాను. मैं कल लिखूंगी. నేను రేపు హిందీ నేర్చుకుంటాను. मैं कल సీఖూంగి. सीखूंगी. ప్రతి వర్బ్కి ఊంకి సౌండ్ కలిపేయండి, యాడ్ చేసేయండి. నేను హిందీ గుర్తు చేసుకుంటాను. मैं कल याद याद करूंगी. వెరీ గుడ్. నేను రేపు వింటాను. मैं कल सुनूंगी. నేను రేపు చూస్తాను. मैं कल देखूंगी. నేను రేపు సినిమా చూస్తాను. मैं कल बोलूंगी. నో, చూడటము దగ్గర టీవీ పెట్టు. నేను రేపు టీవీ చూస్తాను. मैं कल टीवी देखूंगी. వెరీ గుడ్. నేను రేపు మాట్లాడతాను. मैं कल बोलूंगी. వెరీ గుడ్. నేను రేపు చెప్తాను. मैं कल पूछूंगी. చెప్తాను అంటే బతాऊंगी. అండ్ రేపు అడుగుతాను. ఐ విల్ ఆస్క్ యూ. मैं कल पूछूंगी. వెరీ గుడ్. సో ఇంకొక బాయ్ ఎవరైనా మెస్కులైన్ ఫామ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నవీన్ యూసే. నవీన్, మీ సిస్టర్ కూడా అటెండ్ అవుతారా? చెప్తారా? Yes, sir. ఓకే. నువ్వు మెస్కులైన్ వెర్షన్ చెప్పు నువ్వు. నేను రేపు చదువుతాను. मैं कल पढ़ूंगी. ఓ ఉన్నావా? నేను రేపు రాస్తాను. मैं कल लिखूंगी. నేను రేపు నేర్చుకుంటాను. मैं कल सीखूंगी. నేను రేపు గుర్తు చేసుకుంటాను. मैं कल याद करूंगी. నేను రేపు నేర్చుకుంటాను. मैं कल सुनूंगी. నేను రేపు చూస్తాను. मैं कल देखूंगी. నేను రేపు మాట్లాడతాను. मैं कल बोलूंगी. నేను రేపు చెప్తాను. मैं कल बात करूंगी. వావ్. నేను రేపు అడుగుతాను. मैं कल पूछूंगी. వెరీ గుడ్. వెరీ గుడ్ మౌనిక. ఓకే, Thank you, sir. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యూచర్ టెన్స్. మనం నేర్చుకున్నవి ఏంటి? ఫ్యూచర్ విత్ మై. ఓకేనా? సో సో ఇలానే సబ్జెక్ట్ మారినప్పుడు ఇఫ్ సబ్జెక్ట్ చేంజెస్, వర్బ్ ఆల్సో విల్ చేంజ్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. మెస్కులైన్ అయితే ఒకలా ఉంటుంది, ఫెమినైన్ అయితే ఒకలా ఉంటుంది, సింగులర్ అయితే ఒకలా ఉంటుంది, ప్లూరల్ అయితే ఒకలా ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనకి క్లాసెస్ 45 డేస్లో హిందీలో ఉన్నటువంటి ఆల్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీకు నేర్పించడం జరుగుతుంది.
సో దట్ మీకు అకాడమిక్స్లో అంటే బుక్స్ ఓపెన్ చేస్తే ఆ లెసను వర్బ్ మీనింగ్ తెలుస్తుంది, అది ఏ టెన్స్లో ఉంది అండ్ వాట్ రైటర్ వాంట్స్ టు సే అజ్. ఓకేనా? సో మీకు ఇదే కదా ప్రాబ్లం వస్తుంది అకాడమిక్లో. చదువుతున్నాను బట్ అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాదు? ఆ యాక్షన్ వర్డ్ మీనింగ్ తెలియదు ఫస్ట్. అండ్ ఆ యాక్షన్ వర్డ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా తెలియదు. ఎందుకు ఈ హైలు వస్తున్నాయి, ఒకసారి హోల్ వస్తున్నాయి. అండ్ థాత థేల్ మీనింగ్లు ఏంటి? హోగా, హోంగే, రహేంగే, రహూంగా. సో ఇలాంటి స్ట్రక్చర్స్ మనం విత్ సబ్జెక్ట్స్ తోటి అండ్ ఈవెన్ వర్డ్స్. ఇప్పుడు మీకు నేను ఏం నేర్పించాను? నేను చదువుతాను అని నేర్పించాను. మీకు ప్రాక్టికల్ క్లాసెస్లో ఏం చేస్తాను? మళ్ళీ ఇక్కడ ఒక వర్డ్ యాడ్ చేస్తాను, కితాబ్ లేదా పుస్తక్. ఓకేనా? పుస్తక్ అనొచ్చు లేదా కితాబ్ అనొచ్చు. సో నేను చదువుతాను, మై పడూంగా. ఓకేనా? ఐ విల్ రీడ్ అని అనుకోండి, పడూంగా. ఏం చదువుతావు? కితాబ్. మై కితాబ్ పడూంగా. నేను పుస్తకం చదువుతాను. ఇలా మనం ఆబ్జెక్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో క్రియాపదాలు టెన్సెస్లో సబ్జెక్ట్ని బట్టి ఎలా వస్తాయి అన్నది టీచ్ చేస్తాము అండ్ వొకాబులరీ ఇంప్రూవ్ చేస్తాము. అలానే మీకు హిందీలో ఆల్మోస్ట్ ఒక 35 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు వెళతాను, ఐ గో ఎవ్రీ డే. ఓకే. అండ్ ఐ ఆమ్ గోయింగ్, నేను వెళుతున్నాను. ఓకేనా? ఐ మైట్ గో, నేను వెళ్ళొచ్చు, ఐ డోంట్ నో. ఐ విల్ గో, నేను రేపు వెళతాను. నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్ ఎస్టర్డే. ఐ వెంట్. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఐ క్యాన్ గో, నేను వెళ్ళగలను. ఓకేనా? ఐ హ్యావ్ టు గో, ఐ షుడ్ గో. ఓకేనా? సో ఇలాంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది విత్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు చూసారా, విత్ ఇన్ 30 or 40 మినిట్స్లో జస్ట్ నేను ఒక ట్రిక్ చెప్పాను, మీరు చెప్పగలిగారు కదా సెంటెన్సెస్. నేను అక్కడ ఏం రాసి చూపించలేదు కదా మీకు. సో అలానే క్లాసెస్ మీకు ఫస్ట్ టెన్సెస్ అండ్ వర్బ్స్ ప్రజెంట్ చేస్తాను. సో 1 డే అంతా మనం చూసి ప్రాక్టీస్ చేస్తాము. నెక్స్ట్ డే మీకు ఓన్లీ ఇంగ్లీష్ కానీ తెలుగు బోత్ ఐ విల్ ప్రెజెంట్. సో ఆ స్ట్రక్చర్స్ తోటి మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఓకేనా? నేర్చుకోగలమా హిందీ ఇలానా? ఎస్ ఎవ్రీవన్? Yes, sir. యా. Sir, yes, sir. Yes, sir. యా. సో Yes, sir. యా. Yes, sir.